హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం కోసం తక్కువ టైంలో మంచిగా పులిహోర చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్కసారి చూడండి. దీనికోసం ముందుగా చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జునంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. చిక్కటి గుజ్జు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు, ఉప్పు అయితే వేస్తున్నాను. వేసుకొని మంచిగా మరగనివ్వాలి. మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఈ చింతపండు పులుసుని మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి 2-3 పచ్చిమిర్చిని అయితే ఘాట్లు పెట్టి వేస్తున్నాను. ఈ చింతపండు పులుసుని అంతా కూడా మనం మంచిగా కలుపుకుంటూ మంచిగా మొత్తం దగ్గరికి వచ్చే విధంగా చేసుకోవాలి అంతా కూడా. దీంట్లోకి నేను కొద్దిగా బెల్లం కూడా వేసాను. బెల్లం అనేది చాలా తక్కువ అయితే వేస్తున్నానండి, కొంచెం పులుపుని ఇది చేయడం కోసము. ఈ బెల్లం కూడా వేసుకున్న తర్వాత మంచిగా చింతపండు అంతా కూడా మంచిగా దగ్గరికి అవ్వాలన్నమాట. నేను ముందుగానే 1.5 గ్లాస్ వరకు రైస్ని అయితే ఉడికించి పెట్టుకున్నాను. ఇట్లా ఈ రైస్ మనం ఉడికించుకునే రైస్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని మొత్తం కొద్దిగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. రైస్ అంతా కూడా మంచిగా మనం కలిపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి ఒక తాలింపు అయితే వేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. దీంట్లోకి శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అంతా కూడా మంచిగా కలర్ మారాలి. దీంట్లోకి కొద్దిగంత కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఈ పోపులోకి. దీంట్లోకి మనం 2-3 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకసారి కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి కొద్దిగంత ఇంగువ కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కూడా పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కొంచెం కలర్ కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చింతపండులో వేసాము, బట్ కొంచెం తాలింపులో కూడా వేస్తే మంచి కలర్ అనేది వస్తుందనేసి వేస్తున్నాను. పసుపు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా కూడా మంచిగా పోపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని అంతా కూడా మనం ఇంతకుముందు ఉడికించి కలుపుకున్న రైస్ ఉంది కదా చింతపండు గుజ్జులో, ఆ రైస్లోకి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందాక ఉడికించుకున్న రైస్ ఉంది కదా, దాంట్లోకి పోపు అంతా వేసి మంచిగా అంతా కూడా పోపు రైస్ అంతా పట్టుకునే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. రైస్లోకి పోపు అంతా వేసుకొని మంచిగా కలుపుకున్న ఇంతే అండి. ఈ పులిహోర అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ప్రిపరేషన్ చేయని అవసరమే లేదు. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటుంది. మనం వాటరు అనేది రైస్ ఉడికించుకునేప్పుడు 1కి 2 పోసుకుంటే మనకి రైస్ అనేది కొంచెం మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుంది. అట్లా ఉంటేనే పులిహోర అనేది మంచిగా ఉంటుందన్నమాట. కొంచెం పలుకుగా కాకుండా రైస్ అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ అనేది ఉండాలి అన్నమాట మనకి. అట్లా ఉంటే మనకి పులిహోర అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. ఈ పులిహోర నేను ఎప్పుడు చేసినా కూడా ప్రసాదంగా తీసుకొని వెళ్ళినా అందరూ ఇష్టంగా తింటారనమాట. ఇది చాలా పర్ఫెక్ట్గా చేస్తాను నేను ఈ పులిహోరని. ఈ పులిహోర కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి నాకు కామెంట్స్లో చెప్పండి ఎట్లా వచ్చింది అనేది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దీనికోసం మీరు ఎలాంటి ప్రిపరేషన్ అయితే చెయ్యని అవసరమే లేదు. మనం రైస్ ఉడికించుకొని చింతపండు ఉడికించుకున్నామంటే అంతే, జస్ట్ పోపు వేసి రైస్లో కలిపేయడము. చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి ఒక్కసారి నా కోసం ప్లీజ్ మరీ అడుగుతున్నాను, నా కోసం ఒక్కసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ట్రై చేశాక ఎట్లా వచ్చింది అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లలో చెప్పండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలి, ఇంకా ఏమైనా ప్రసాదం వీడియోస్ కావాలి వినాయక చవితికి అట్లాంటివి కావాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా చేద్దాం.
అంతే అండి. ఈ పులిహోర రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు ఇవ్వండి. ఇంకా మీ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. నా ఛానల్ని సేవ్ చేసుకోండి. అంతే అండి. వీడియో అయితే చాలా టేస్టీగా ఉండే పులిహోర కమ్మగా ఉంటుంది అన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.